హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టిఎఫ్సి మీడియా ప్లానెట్ లీఫ్. తరతరాలుగా యుగ యుగాలుగా మనుష్యులను భయపెడుతున్న ఒకే ఒక్క పదం దెయ్యం. పాడుబడ్డ బంగ్లాలలో, శ్మశానాలలో, అటవీ ప్రాంతాలలో ఈ దెయ్యాలు రాత్రివేళ తిరుగుతుంటాయని ప్రజల గాఢ నమ్మకం. మనిషి చనిపోయాక కోరికలు తీరని ఆత్మ దెయ్యంగా మారి బ్రతికున్న వారిని హింసించి మరీ చంపుతుందని ప్రపంచవ్యాప్తంగా ఉన్న మనుష్యులందరూ ముక్త కంఠంతో చెబుతారు. మరి అలాంటి దయ్యాలు రాత్రివేళ నీటిపై ఎగురుతూ వెడుతుండటం ఎవరైనా చూస్తే ఒక్కసారిగా గుండాగి చస్తారు. మీలో ఎవరైనా గుండె ధైర్యం ఉన్నవారు ఉంటే ఇప్పుడు నేను చెప్పబోయే చోటుకు వెళ్ళండి. మీరు ఖచ్చితంగా నీటిపై ఎగిరి వెళ్లే దయ్యాలను చూస్తారు. నీటిపై ఎగిరే దయ్యాలేంటి, అవి ఎక్కడ ఉన్నాయి అనే సంగతులు తెలుసుకోవాలంటే మనం ఒక్కసారి వెస్ట్ బెంగాల్ వెళ్లాల్సిందే. అవి వెస్ట్ బెంగాల్లోని సుందర్బాన్ అడవులు. ఈ అడవులు ప్రకృతి అందాలతో, ఎన్నో రకాలైన జీవరాశులతో చాలా సుందరంగా ఉంటాయి. ఈ చిత్తడి అడవులలో ఉండే మనుష్యులు ఎక్కువగా చేపల వేట సాగిస్తారు. వీరికి అదే ప్రధాన జీవనాధారం. ఈ అందమైన చిత్తడి అడవులు రాత్రి అయితే అక్కడ మత్స్యకారులకు మృత్యుకూపంలా మారుతున్నాయి. ఎందుకంటే ఆ చిత్తడి అడవులలోని నీటిపై దెయ్యాలు రంగురంగుల వెలుగులు చిమ్ముతూ ఎగురుతాయని అక్కడి మత్స్యకారులు చెబుతున్నారు. వాటినే అలేయా ఘోస్ట్ లైట్స్ అని పిలుస్తారు. ఈ లైట్స్ ని వెంబడించి ఎంతో మంది ప్రాణాలు కూడా పోయాయి. అక్కడి మత్స్యకారుల నమ్మకం ప్రకారం ఈ లైట్స్ ప్రమాదవశాత్తు చనిపోయిన మత్స్యకారుల ఆత్మలని, వారందరూ హఠాత్తుగా మరణించడం వల్ల ఘోస్ట్ లైట్స్ గా తిరుగుతున్నారని చెబుతున్నారు. కానీ కొంతమంది విద్యావేత్తలు ఆ లైట్స్ మనుషులను చంపడం లేదని, వాటిని వెంబడించి వెళ్లిన వారు అవి సడన్ గా మాయమైపోవడంతో, కంగారు పడడంతో వారి పడవలు ఒక్కసారిగా బ్యాలెన్స్ తప్పి ఆ బురద నీటిలో పడి చనిపోతున్నారని చెబుతున్నారు. ఈ ఘోస్ట్ లైట్స్ మన దేశంలో మాత్రమే కాకుండా ప్రపంచంలోనే చాలా చోట్ల చాలా మందికి కనిపించాయి. వీటిని ఆయా ప్రాంతాలను బట్టి ఒక్కొక్క పేరుతో పిలుస్తారు. ఎక్కువగా వీటిని విల్ ఓ ది విస్ప్ అని పిలుస్తారు. శాస్త్రవేత్తలు మాత్రం ఈ లైట్స్ ఒక న్యాచురల్ ఫెనోమినా అని చెబుతున్నారు. ఈ ఘోస్ట్ లైట్స్ మీద ప్రపంచం మొత్తం మీద ఉన్న శాస్త్రవేత్తలు ఎన్నో పరిశోధనలు జరిపి కొన్ని సిద్ధాంతాలను కనిపెట్టారు. వీటిలో ఇటలీకి చెందిన శాస్త్రవేత్త ఏ వోల్టా చెప్పిన సిద్ధాంతం ప్రపంచవ్యాప్తంగా బాగా ప్రాచుర్యం పొందింది. వోల్టా చెప్పిన దాని ప్రకారం చిత్తడి నేలలో మెథేన్ గ్యాస్ ఎక్కువగా ఉత్పత్తి అవుతుందని, ఆ గ్యాస్ భూమిలోంచి ఒక్కసారిగా బయటకు వచ్చినప్పుడు ఆక్సిజన్తో కలిసి రసాయన చర్య జరిగి ఆ గ్యాస్ కాంతిని విరజిమ్ముతుందని, ఆ కాంతిలో వివిధ రంగులు రావడానికి కారణం ఆ ప్రదేశంలో ఉండే కొన్ని రకాలైన వాయువులు మరియు గాలిలో వచ్చే వేవ్స్ అని చెప్పారు. ఈయన చెప్పిన సిద్ధాంతం చాలామంది స్వాగతించినా ఇంకా ఈ సిద్ధాంతంలో కొన్నింటికి సరైన సమాధానం దొరకలేదని కొంతమంది చెబుతున్నారు. ఏది ఏమైనా ఈ కాంతుల వెనక రహస్యం తొందరలో మన శాస్త్రవేత్తలు ఛేదిస్తారని ఆశిద్దాం. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. మరి ఆ వీడియోస్ మిస్ కాకుండా ఉండాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.